హలో ఫ్రెండ్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంగ్లీష్ గ్రామర్ పాయింట్లో ఫస్ట్ టాపిక్. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అంశం ఇది. సో చాలామందికి ఇంగ్లీష్ ఎంత చదివినా రాదు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా అసలు గ్రామర్ పాయింట్స్ మీద అసలు నాలెడ్జే ఉండదు. సో అలాంటి వాళ్ళ కోసం అయితే వీడియో చేశాను. అంతేకాకుండా స్కూల్ నుంచి కాలేజ్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్గా ఉంటుంది. సో ఫస్ట్ మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. వీటి గురించి మనమైతే డిస్కస్ చేసుకుందాం. సరే, పార్ట్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి? అవి 8 మీరు నేర్చుకునే ఉంటారు. తెలియని వాళ్ళు కూడా నోట్ చేసుకోండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8. అవేంటి? నౌన్, ప్రనౌన్, వర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజక్షన్, ఇంట్రాజెక్షన్. సో 8 అన్నమాట. అయితే మనం అలా కాకుండా నౌన్లో కూడా కొన్ని భాగాలు ఉంటాయి, ప్రొనౌన్లో కూడా కొన్ని భాగాలు ఉంటాయి అనేవి మనం వాటి గురించి చిన్న చిన్న టాపిక్స్ గురించి మనం మంచిగా డీటెయిల్గా నేర్చుకుందాం. సరేనా? అసలుకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి? అంటే ఒక వాక్యంలోని పదం ఎలా యూజ్ అవుతుందని తెలిపేదే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్లెయిన్ హౌ ఎ వర్డ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎ సెంటెన్స్. సరేనా? దేర్ ఆర్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఇంగ్లీష్. దేర్ ఆర్ నౌన్స్, ప్రనౌన్స్, అడ్జెక్టివ్స్, వర్బ్స్, అడ్వర్బ్స్, ప్రిపోజిషన్, కంజక్షన్ అండ్ ఇంట్రాజెక్షన్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నౌన్ అంటే ఏంది? నామవాచకం. నామవాచకం అంటే తెలుసు కదా, పేర్లు. సో తెలియని వాళ్ళు, నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటాయి. ప్రతి ఒక్కరికి నౌన్ అనేది తెలుసు. సో మీ పేరు కూడా ఉంది, మీ పేరులోనే ఉంది కాబట్టి మీకు అందరికీ మంచిగా గుర్తుండిపోతుంది. సో ఏ నౌన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ టు ఇండికేట్ ది నేమ్స్ ఆఫ్ పర్సన్స్, థింగ్స్, ప్లేసెస్, రివర్స్, సీస్. ఇక్కడ నౌన్ అనేది మనుష్యుల, జంతువుల, వస్తువుల, ప్రదేశముల పేర్లను సూచిస్తుంది. ఎగ్జాంపుల్: రవి, పెన్, విజయవాడ, హైదరాబాద్. నెక్స్ట్ వచ్చేసి కైండ్స్ ఆఫ్ నౌన్లో కూడా 5 రకాలు ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి కామన్ నౌన్, సెకండ్ వచ్చేసి ప్రాపర్ నౌన్, థర్డ్ వచ్చేసి మెటీరియల్ నౌన్, ఫోర్త్ వచ్చేసి కలెక్టివ్ నౌన్, ఫిఫ్త్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ నౌన్. సో వీటి గురించి నేను ఒక్కొక్క పాయింట్స్ గురించి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కామన్ నౌన్ అంటే ఏంది? ఏ నౌన్ విచ్ ఈస్ యూజ్డ్ టు ఇండికేట్ ది రేస్ ఆఫ్ పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్. అంటే వ్యక్తుల, వస్తువుల, ప్రదేశముల జాతిని ఉద్దేశించి తెలిపేవి. నేను ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ బుక్ నుంచి నేనైతే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. సో మీకు మీ దగ్గర బుక్స్ ఉంటే మీరు ఓపెన్ చేసి కూడా చదువుకోవచ్చు. ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా కాబట్టి మీకు ఇంకా యూస్ఫుల్గా ఉంటుంది. మనం ఎంత గుడ్డిగా చదివినా మనకు రాదన్నమాట. ఒకసారి వింటే చాలా బాగా గుర్తుండిపోతుంది. సో అందుకు చెప్తున్నాను, ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ బుక్స్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు ఓపెన్ చేసి నా క్లాస్ని అయితే వినండి. సరేనా? లేని వాళ్ళు నోట్ చేసుకోండి, లేదా మార్కెట్లో దొరుకుతుంది, కొనేయండి. సరేనా? సో కామన్ నౌన్ అంటే వ్యక్తులు, వస్తువులు, ప్రదేశముల వాటి జాతిని ఉద్దేశించి తెలుపుతుందంట. వ్యక్తులను ఉద్దేశించి, వస్తువులను దాన్ని ఉద్దేశించి, ప్రదేశముల యొక్క జాతిని ఉద్దేశించి తెలుపుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు అర్థం కాకుంటే ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, చాలా మంచి డీటెయిల్గా ఉన్నాయి బుక్కులు అయితే. ఎగ్జాంపుల్ పర్సన్స్ అంటే ఏంది? వ్యక్తులు. సో బాయ్, గర్ల్. ఇప్పుడు పర్సన్స్, వ్యక్తులు అంటే వ్యక్తుల్లో కూడా రకాలు ఉంటారు కదా. బాయ్ ఉంటారు, గర్ల్ ఉంటారు, మ్యాన్ ఉంటారు, ఉమెన్ ఉంటారు. ఓకేనా? సో వ్యక్తుల్లో కూడా రకాలు అన్నమాట. అంటే వాటికి పేర్లు అనేది లేవు. ఇప్పుడు బాయ్ అంటే మనం ఆ బాయ్ పేరు చెప్తలేం కదా. జస్ట్ బాయ్, గర్ల్, ద బాయ్, ద మ్యాన్, ద ఉమెన్, ఇలా ఇలా పిలుస్తాం కదా. ఆమె. ఇప్పుడు పేరు తెలియనప్పుడు బాయ్, గర్ల్, మెన్, ఉమెనే అంటాం కదా. సో కాబట్టి ఇది కామన్ నౌన్ అంట. కామన్ నౌన్. సరేనా? మనం కామన్గా బాయ్, అతని పేరు తెలియకుండా మనం నార్మల్గా మనిషిని చూడగానే బాయ్ గర్ల్ అని గుర్తుపట్టేస్తాం కదా. అది కామన్ నౌన్, ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ప్లేసెస్ అంటే టౌన్, సిటీ, విలేజ్, కంట్రీ. ఇది కూడా అంతే. ఫలానా టౌన్,
ఆ టౌన్ పేరు తెలియదు. టౌన్‌ది. ఈ టౌన్ అంటే ఆహ్, ఇన్ని విలేజెస్ ఉంటాయి. ఇన్ని సిటీస్ ఉంటాయి. ఇదొక టౌన్. ఆ టౌన్ పేరు మనం చెప్తలేం. జస్ట్ ఇదొక టౌన్ అని చెప్తున్నాం. ఒక సిటీ, ఒక సిటీ అనే చెప్తున్నాం. విలేజ్ అనే చెప్తున్నాం. కానీ పేరు చెప్తలేం. కామన్‌గా అది విలేజు, అది సిటీ, అది కంట్రీ. ఇలా కామన్‌గా చెప్పేస్తున్నాం గదా! అది టౌన్. ఒకవేళ అది ఏ టౌను, ఏ సిటీ అంటే అది నౌన్ అవుతుంది. దాని గురించి కూడా నేను తర్వాత నెక్స్ట్ చెప్తాను. సరేనా? సో, నెక్స్ట్ వచ్చేసి థింగ్స్. పెన్. అది బ్లూ పెన్నా, రెడ్ పెన్నా అయితే చెప్తలేం కదా! జస్ట్ అది చూడగానే ఇది పెన్నా, పెన్సిల్ అంటే జస్ట్ ఇది పెన్, ఇది పెన్ను అని గుర్తుపెట్టేస్తున్నాం. పెన్సిల్‌ని చూడగానే ఇది పెన్సిల్, ఇది టేబుల్. ఓకేనా? అది టేబుల్ ఏది చెక్కదా, ప్లాస్టిక్‌దా, గ్లాస్‌దా ఇలా గూడా ఉంటది గదా! అది ప్రాపర్‌గా చెప్పేది అది వేరు. సో, దాని గురించయితే నెక్స్ట్ ఎక్స్‌ప్లనేషన్‌లో జెప్తాను అది. ఓకేనా? సో, ఇప్పుడు మీరైతే కామన్ నౌన్ మీద కాన్సంట్రేట్ పెట్టండి. లేకపోతే మళ్ళా కన్‌ఫ్యూజ్ అయితారు. సో, థింగ్స్ అంటే జస్ట్ పెన్ను. మనం ఏదైతే వస్తువును జూస్తున్నామో అది కామన్‌గా మనం పిలుస్తున్నాం. ఓకేనా? ఆ! నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్ నౌన్. ఇంతకుముందు జస్ట్ మనం కామన్‌గా పిలుసుకున్నాం గదా! సో, నెక్స్ట్ వచ్చేసి ఏ నౌన్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్ పర్టిక్యులర్ వ్యక్తులను, వస్తువులను, ప్రదేశములను ఫలానా అని ప్రత్యేకంగా పేర్కొనే నౌన్‌ను ప్రాపర్ నౌన్ అని అంటారు. ఇంతకు ముందే చెప్పాను గదా! మనం జస్ట్ ఏదైతే కామన్‌గా చూస్తామో వాటిని కామన్ నౌన్ అంటారు. ఒకవేళ కామన్‌గా చూసిన తర్వాత వాటి పేర్లు గూడా మనం చెప్తే అది ప్రాపర్ నౌన్ అవుతుంది. సో, ఎగ్జాంపుల్ వచ్చేసి పర్సన్. ఇందుట్లో కూడా పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్ ఉంటాయి. ఓకేనా? సో, పర్సన్స్. అప్పుడు మనం కామన్ నౌన్‌లో ఏమనుకున్నాం? బాయ్ అనుకున్నాం. కానీ ఆ బాయ్ పేరనేది చెప్పలేదు. కాబట్టి మనం ప్రాపర్‌గా అతని పేరు చెప్తున్నాం ప్రాపర్ నౌన్‌లో. కాబట్టి ఇది ప్రాపర్ నౌన్ అవుతుంది. పర్సన్స్ రవి, శ్రీకర్, ప్రసాద్. ప్లేసెస్ ఇది గూడా సేమ్. అప్పుడు టౌన్ అన్నా. ఈ టౌన్ పేరు మనం చెప్పలేదు. జస్ట్ కామన్‌గా టౌన్ అన్నాం. ఇక డీటెయిల్‌గా మనం పర్టిక్యులర్‌లీ చెప్తున్నాం కాబట్టి ఇది ప్రాపర్ నౌన్ అవుతుంది. సో, విజయవాడ, హైదరాబాద్. థింగ్స్. రెనాల్డ్స్ పెన్. ఆ పెన్ ఏదని చెప్పలేదు గదా! పెన్ను ఏ పెన్నులో కూడా కొన్ని బ్రాండ్స్ ఉంటాయి. బాల్ పెన్ గాని మీకు తెలిసిన ఏదైనా ఒకటి. సో, ఇక్కడ రెనాల్డ్స్ పెన్. ఆ పెన్‌కి మనం డీటెయిల్‌గా ఒక పేరు ఉందని మనం చెప్తున్నాం. పెన్సిల్ అని నార్మల్‌గా అన్నాం కదా! జస్ట్ అది ఏ పెన్సిల్ అంటే మనం చూడగానే అక్కడ దాని మీద నటరాజ్ అని రాసుంది కాబట్టి డీటెయిల్‌గా చెప్తున్నాం కాబట్టి ఇది ప్రాపర్ నౌన్. బజాజ్ ఫ్యాన్. జస్ట్ మనం ఫ్యాన్ కామన్ నౌన్‌లో అయితే ఓన్లీ ఫ్యాన్ అంటాం. అది ఏ కంపెనీ ఫ్యాన్ అనేది మనం చెప్తే అది ప్రాపర్‌గా చెప్తే అది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఇక్కడ ప్రాపర్ నౌన్‌ని రాసేటప్పుడు మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్ రాయాలంట ప్రాపర్ నౌన్ ఏదైనా సరే. మనం ప్రాపర్‌గా ఏదైతే డీటెయిల్‌గా మనం ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నామో దానికి ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్‌లో రాయాలి. ఓకేనా? ఫ్రెండ్స్, వీడియో లెంత్ ఎక్కువైతే మీకు ఇంట్రెస్ట్ రాదు కాబట్టి నేను ఇంతే చెప్తున్నాను. నెక్స్ట్ మిగతావి అయితే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. నా వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో ఇంకా చేయండి మేడం మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే మీరు కామెంట్ అనేది కంపల్సరీ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే. థ్యాంక్ యూ నా వీడియో చూసినందుకు.